తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను చాలా లైక్ చేస్తాను ఆవిడని. చిన్నప్పటి నుంచి అదే ఆవిడ పాటలు విని ఈ అప్ అండ్ డౌన్స్ చేయడం పెద్ద చిడు పాటలు పాడుతుండేదాన్ని. నాగేశ్వరరావు గారితో మొహై భూల్ గయి సామరియా పాడాను. అది ఏడుస్తూ వచ్చారు నా దగ్గరికి. అదే మగాడు గొంతుకులా ఉంది, పాడలేకపోతున్నాను. మొహే భూల్ గయే సావరియా భూల్ గయే సావరియా జీరలు. కానీ ఇంకా ఎంత చక్కగా తిరుగుతుంది మా గొంతు. అది పాడేటప్పుడు ఆయన కదా ఏడుపు వచ్చేసింది, వెంటనే పాట ఇచ్చేసి. అది ఫస్ట్ కన్నతల్లే పాడాడు. కన్నతల్లి పద్యం పాడించారు. అవును, తెలుసు కదా. ముందు పద్యం. అందుకే విష్ణుమూర్తి వచ్చి ఇన్నేళ్ళు ఉంచాడు నన్ను. అప్పుడు పాడావు కదా నువ్వు అని కన్నతల్లిలో విష్ణుమూర్తి కదా మాత్రం గొంతుగా ఆయన బాగు చేసుకుంటున్నారు. గొంతుకి ఏం అవ్వలేదు, అదొక్కటే. ఆకారం ఉంటాను కానీ మిగతావి ఏమీ లేవు. అమ్మ, సత్యసాయి బాబా వారికి మీరు మీ పాట చాలా ఇష్టం. చాలా ఆయన గురించి చాలా పాడాను. 40 ఏళ్ళు ఆయన డివోటీడ్ అని, 40 years. ఏమైనా మీరు ఆధ్యాత్మికంగా చూసారమ్మా? అంటే ఆయన మహిమని పొందారా మీరు? ఆయన ఆశీర్వచనాన్ని మీకు తెలిసిందా? అంటే వారి గొప్పతనం భక్తులు ఇంతమంది చెప్తారు. ఈ ఇంటికి 3 సార్లు వచ్చారండి. ఈ ఇంటికి వచ్చారు, కొడుక్కి పేరు పెట్టారు, ఒడుగు చేశారు. బాపనాళ్ళం కదా, ఒడుగు చేశారు, పెళ్ళి చేశారు, పిల్లలకి పేర్లు పెట్టారు, అన్నీ చేశారు. ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఇది గాలి మాకు వెళ్తూనే ఉంది, మర్చిపోలేము కదా. దైవం మానవ రూపంలో అవతరించే ఈ లోకంలో పాడాను. రాజా గారిది. అవును, చాలా పాపులర్ అయింది. ఆయన లేడు ఆ రోజు. సుశీల్ గారు పాడిస్తారులేండి అన్నారు, రాలే. ఆ కండక్టర్ పాడించాడు. ఏమిటో నాకే తెలియదు, అంత పాపులర్ అయిపోయింది. లాలీ లాలీ పాట కూడాను చాలా. రాజా గారిది లాలీ లాలీ పాట, పటపత్ర సాయి. ఏవలా ఉన్నాయి కొన్ని పాటలు. అమ్మ, రాజా గారికి మీరు ఎక్కువ పాడకపోవడానికి కారణం ఏమిటి? అంటే అందరికీ పాడారు, అన్ని బాణీలు పాడతారు కదా, మీరు రాజా గారికి కంపారిటివ్లీ తక్కువ పాడారు కొంచెం. అవును, కారణం ఏంటమ్మా? ఎంత కారణం ఏమిటంటే కారణం ఏమీ లేదు. ఏం చెప్తాం, ఆయనకు ఒక మంచి వాయిస్ కావాల్సి వచ్చింది. సడన్గా జానక్ గారు చేశారు. ఆవిడ ఎంత పైకి వెళ్ళారు కదండి. ఒకళ్ళు పైకి వస్తున్నాడు, సంతోషించారు, ఏడవకూడదు. వీళ్ళు వెళ్ళిపోతారు ఏడిస్తే. పోనీలేదు, ఆయనకి అన్ని వేళలా అలా పాడుతూనే ఉండేది ఆవిడ. నన్ను రమ్మంటే నేను కొన్ని టైంలోనే వెళ్ళగలను, క్యాన్సిల్ కూడా చేసేస్తాను. విశ్వనాథం గారి పాట ఉంటే, తమిళనాడులో ఉన్నాను కాబట్టి ఇది ఎక్కువ ప్రామినెన్స్ చేయాలని మా ఆయన అంటుండేవారు. ఎవరిది ఉండినా లేకపోయినా ముందు ఆయన వస్తే ఆయనకి ఇచ్చేయను. అలాగే చాలా దెబ్బతిన్నాను నేను. మలయాళం వాళ్ళు ఏదో ఇంకోళ్ళు ఎవరినో వెతుక్కున్నారు, కన్నడ వాళ్ళు వెతుక్కున్నారు. దానించే చాలా అంటే అద్భుతమైన ఈ ప్రయాణంలో అమ్మ, ఇది చాలా కష్టమైన ప్రశ్న. కానీ మీరు భలే పాడాను అనుకునే 2 పాటలు ఊరికే చెప్పండి అమ్మా. భలే పాడాను నేను అని అనుకునే అన్ని పాటల్లో నేను ఒక్కటే మహాదేవన్ గారిది మన్నవన్ వంద అన్నాడు, క్లాసికల్ పాట. ఎప్పుడు భలే పాడానని నేను అనుకోనండి, అదే వచ్చిన వీక్నెస్ నాకు. నేను పెరిగిపోను అంతే. వాళ్ళకి ఇచ్చారని ఏడవను, నువ్వు పాడాలని అంటే సరే అంటాను. అలాంటప్పుడు ఇది వచ్చి పాప శివాజీ గణేషన్ గారు కూర్చున్నారు. లోపలికి వెళ్ళి, అయ్యా ఆయన వెళ్ళిచేయండి సార్, నేను పాడలేను. ఆయన అదే అది ఎంత పాపులర్ అయింది.
మన్నవన్ తెలుగులో కూడా ఏదో తీసినట్టున్నారు అది. మన్నవన్ వందానడి డబ్బింగ్. ఎప్పుడు అలా ఆ ఉద్దేశమే రాలేదండి. ఇప్పుడు రాలేదు. మరి వస్తే నన్ను చూస్తేనే తెలిసిపోతుంది నాది, చూడగానే ఒక భాష వినాలంటే సుశీల గారి నోట వినాలి అని అందరూ అనుకుంటారు. ఏ భాష అయినా సరే, ముఖ్యంగా తెలుగు భాష ఆ స్పష్టత ఎక్కడ ఏది కూడా ఒక్క సిలబల్ కూడా మిస్ అవ్వకుండా, ఒక్క అక్షరం కూడా. ఎలా అమ్మా, ఎవరు నేర్పించారు మీకు? అదే చాలా లక్కీ. చదువు రాని దానికి ప్రొనౌన్సేషన్ ఎలా వచ్చిందో నాకే తెలియదు. ఒక్కొక్క అక్షరం అంటే అంత శ్రద్ధగా నేర్చుకున్నాను. అది పాట, వాళ్ళు చెప్పిన పాట మనం శ్రద్ధగా రాసుకొని రాత్రి పగల దాని మీదే ఉండేదాన్ని. చిన్న టేప్ రికార్డు ఉండేది, ఆ టేప్ రికార్డులో రికార్డ్ చేశాను. ఏ తిన్నా సరే పడుకున్నా సరే పక్కనది ఉండాలి, అలా వెళ్ళిపోతూ ఉండాలి నాకు. అంచేతే ప్రొనౌన్సియేషన్ మాత్రం ఇప్పుడు ఏమైందంటే, మీరు తమిళ్ నేర్చుకోవాలంటే సుశీల గారి పాట విని నేర్చుకోండి. అయ్యో నేను ఎక్కడో ఆ విజయనగరం నుంచి వచ్చిన పిల్లనండి, నేనేం లేదమ్మా. ఇంక మీరు పాడితే అంత స్పష్టత ఉంటుంది పాట వరకు. ఇప్పుడు సంస్కృత్ కూడా, సంస్కృత్ చాలా కష్టం. అంటే పాట ద్వారానే నేర్చుకున్నారా, ప్రత్యేకంగా నేర్చుకున్నారా? ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి చెప్పేవారు. సంస్కృత్ పాట అంటే రిహార్సల్ నాకు రామకృష్ణ మఠం నుంచి వచ్చి వాళ్ళు లలితా సహస్రనామం తీయాలి అంటే వినడానికి బాగానే ఉంటుంది, అది ఖర్చు నేర్చుకునేటప్పుడు ఉంది నా బాధ. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా, మళ్ళీ పాట, అలాగే అన్నీ కష్టపడి కష్టపడకపోతే ఏది రాదు కదండి. మీరు పీక్లో ఉన్నప్పుడు రోజుకి ఎన్ని పాటలు పాడారమ్మా? ఎక్కువ పాడిన పాటలు? 4 పాటలే పాడేదాన్ని. తర్వాత ట్రాక్ మిక్సింగ్, 9 తర్వాత ట్రాక్. అలా పాడి ఆర్కెస్ట్రాతో పాడాలి కదా. ఇలా వర్షం వచ్చింది అనుకోండి, కట్టు అక్కడ మౌంట్ రోడ్ అని రావతి అని ఒకటి ఉండేది, అక్కడే లతా గారు కూడా నిద్రపోరా తమ్ముడ పాడు, అక్కడ చాలా పాడాను. కాకరిసిన కట్టు అక్కడ, అయితే పైన రేకులు, అక్కడ చాలా పాటలు పాడాను. ఇప్పుడైతే ఏసీలు రికార్డింగ్, ఇప్పుడు ఏసీలు కూడా ఆపేస్తారు కదా, చెమటలు. అలాగే అదొక స్నానం, ఇదొక స్నానం. కర్ణప్పుడు ఇక్కడే పాడాను, శారదా స్టూడియోలో. అన్ని పాటలు కన్నుకు కులమేదు ఏదే తరే కన్నుకు గాలికి కులమేదు ఏది, అవన్నీ ఎంతలా పోసేవారు విశ్వనాథం గారు. రిహార్సల్ ఎంతసేపు ఆయనే పాడతారు, అంతలా వాయిస్తారు, హార్మోనియం వాయించారు. రామనాథయ్య గారు కన్నా ఏరుగానే తారే 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 తా అంటారు. అదంతా సంగతి మనమే అనాలి, నేనే అలా పాడాను. ఆ పాట నాకే రోజు వింటుంటాను నేను. అది అప్పుడు నాకైతే 20 ఏళ్ళు ఉంటాయేమో. ఎంత పాట అబ్బా, ఊపిరి సలపకుండా సంగతులు అబ్బా. అన్ని నోట్స్ రాసుకోవచ్చు అమ్మా, నోట్స్ రాసుకోవచ్చు. అలాంటిది ఆ సంగీతం తెలియడం నుంచి మనకి ఆ సంగీతం లోపల ఉంది మనకి, అంచేత మిస్ అవ్వదు. అంటారు దానికి స్వరం కరెక్ట్గా రాసుకోవచ్చు సంగీతం తెలిసిన వాళ్ళైతే. అలా మెంటూని అలా గెలుచుకొని ఆ సంగీతంలో చీల్చుకొని వచ్చాను. అది నిజం చెప్పాలంటే వాళ్ళు వచ్చిన టెస్టులన్నీ
జయించుకొని రామనాథయ్య గారు మాట మాటికి సంగతే. ఆవిడకి జిక్కీ గారే ఎక్కువ, ఆవిడ ఉమ్మంటే పలుకుతారు సంగతులు జిక్కీ గారికి. నిజంగా ఆవిడ నిజంగా కారణ జరుపురాలు ఆవిడ. మీకు ఇష్టమమ్మా వా. జిక్కీ గారి పాట? ఆవిడ గొంతుకే అండి మెటాలిక్, చాలా బాగుంటుంది. మెద్ర పాడుతుంటే తన గొంతుకే వినపడేది, అంటే అంత షార్ప్ గొంతుగా నిజంగా చాలా బాగా పాడేది. ఒక్కొక్క దాంట్లో పండిపోయారమ్మా. ఇప్పుడు లీల గారంటే ఆవిడ గురించి చెప్పడానికి ఎవరూ లేరు. ఒక్క పాత గాయని నేను ఒక్కతనే ఉన్నాను ఇప్పుడు, నేను వేలాడుతున్నాను. అయ్యో అమ్మా, మరి చెప్పలేడు, మనకి వెనకాతలే ఉంటాడు ఆయన, ఎప్పుడు తీసుకెళ్దామా అని. దానికి రెడీగా ఉండాలి. వద్దునైనా ఉంటాం అయ్యా అనేది పిశాచి చెప్తుంట. అయ్యో, ఇప్పుడు ఇటీవల కూడా మీరు పాడారు కదమ్మా ఓ పాట. 70,000 పాటలు పాడాను. 70,000 పాటలు? అవును, ఇప్పుడే లెక్క తెలిసింది. అక్కడ బెంగళూరులో ఉన్నాడు అతను. అతని నుంచే అన్ని వాళ్ళకి పంపించింది. ఇంకా 20,000 పంపిస్తే అందులో ఏరి గిన్నీస్ వరల్డ్ 17,000 అని వేశారు. ఆ లెక్క తప్పు. వాళ్ళకి నచ్చిన ఒక 70,000 అన్నిట్లోనూ ఒక్క సుశీల ఉంటుంది. ఇది అన్ని పాటలు నేనే. అలాంటి మూమెంట్ కూడా వచ్చింది. అవును, అన్ని క్లబ్ డాన్స్ నేనే, జ్యోతి లక్ష్మికి నేనే. అది ఎంతమందికి వస్తుంది చెప్పండి. ఇది కొన్ని తరాలు అలా, ఈ యుగానికి ఇది ఒక్కరితే.